గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది, అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా, కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఫస్ట్ పెళ్లి. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి, కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం, వాళ్ళకి రోజు కనబడతాం. ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది. సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే. కాదు, అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను, ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు, తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును, కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేను ఏం క్వశ్చన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటుందా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్దాము, దానికి తెలీదు. తర్వాత నేనే బలైపోతాను, మమ్మల్ని తినడానికి వచ్చారు. సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఫ్రెండ్స్తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేమన్నా రేపొద్దున బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది, జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకు అయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మలతో లేదా? అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను, ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ అట్లానే కొంచెం యూట్యూబ్ నుంచి ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్. బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ చెయ్యట్లేదండి, నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును చూసాను నేను. ప్రమోషన్స్ చేయరు, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి, అంటే ఒక 3 months నుంచి. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని 1.2 మ్యాక్స్ 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51 51 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్ గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతకు మించి చెప్పట్లేదు సార్. అంతే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది, ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి అంటే ఇప్పుడు ఒక గొంగళ పురుగు ఉంటుంది, తన జీవితం ఎట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళ పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు, బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయాను. కామెంట్ అయ్యాలి, ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు
ఓకే. ఇప్పుడు సీతాకోక చిలకలకి రెక్కలొస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చోటకి, మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. ఆ! అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్. నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, హ్మ్. నడుం చేయించుకున్నా, ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్నీ చేయించేసుకున్నాను. మొత్తం అన్నీ చేయించేసుకున్నారు. కాదు ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. హ్మ్. హ్మ్. అది శృతి మించితే. హ్మ్. ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. హ్మ్. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని, మన బాడీని వీక్ చేసేసుకుని, ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ నార్మల్‌గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఒక వస్తుంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా గూడా ఒక మంచి డాక్టర్‌ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్‌ఫుల్ అది. హ్మ్. చాలా నరకం. హ్మ్. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. హ్మ్. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. నీ మాట్లాడతారా? ఆ! మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఆ? ఎందుకండి? అది తను చేయిస్తది. దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా! అందంగా ఉండడము అనేది హ్మ్. మాకుంటది ఆ మనసులో. హ్మ్. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి. హ్మ్. ఎంత మారినా ఉంటది హ్మ్. జనాల్లో, మీరు అలాగా, మీరు ఇలాగా అని. హ్మ్. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. హ్మ్. మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను. ఓకే. మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు. అంటే కొడుకులు, మా కొడుకు, హ్మ్. మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. అవునండి. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్‌కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు. అవునండి. ఒకడు ఉండేవాడు. అవును. ఇప్పుడు మీరు కూడా మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు. హ్మ్. కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు, మీకు చెప్పాను గదా! మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు హ్మ్. సో, వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గే. హ్మ్. గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా! హ్మ్. హ్మ్. తను ఫ్యూచర్‌లో మారతారు. హ్మ్. ఫ్యూచర్‌లో మారేవాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ చేస్తారు. ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు, కోడలు, మారిన వాళ్ళని కోడలు అంటాము. మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా! హ్మ్. అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత? లైక్ నేను ట్రాన్స్ వుమెన్ అన్నా ఫీల్ అవ్వవా? అస్సలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానిప్పుడు. హ్మ్. అంతకుముందే నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మీరు ఇది అని హ్మ్. క్వెషన్ చేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఎంత క్వెషన్ చేసినా లైట్. నా హ్మ్. లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్నది చిన్న జీవితం అండి. అవును. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలీదు. కుక్కనవుతానో, నక్కనవుతానో తెలీదు. హ్మ్. ఈ హ్మ్. లైఫ్‌లో అయితే మాత్రం ఇది నేననుకుంటాను. హ్మ్. ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. యాహ్! అంతా ఫైన్. రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హ్మ్. బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా? కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. డెఫినెట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినెట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. ఫస్ట్ 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే గదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఇంకొకళ్ళు ఎళ్ళారు. ఎళ్లారు.